జనార్దన్ రెడ్డి గారే కదా మిమ్మల్ని తీసుకెళ్లి జర్నలిజం స్కూల్లో చేర్పించింది. కానీ ఆయన మీదే మొదటి బాణం సంధించారు. ప్రజా సమస్య ఇది. జమీందారులు అప్పుడు రెసిస్ట్ చేయలేదా? రంగా గారి మీద హత్యా ప్రయత్నం జరిగింది. ఇప్పుడు మళ్ళీ స్టూడెంట్ యూనియన్స్ ఇవి రివైవ్ చేస్తే మంచి నాయకత్వం దేశానికి వస్తుంది అనుకుంటారా? స్టూడెంట్స్లోనే ఒక సిద్ధాంతపరమైన పునాది పడేది. హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ వరకు ఉచితంగా ఇచ్చి 100% హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఉచితంగా ఇవ్వాలి. అమరావతి రైతులు మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టారు, ఇంకా రోడ్డుకి ఎక్కలా, మాకు అన్యాయం జరుగుతుందంట. దీని మీద మీ అభిప్రాయం? చంద్రబాబు నాయుడుకి కళల్లో బ్రతకడం అనేది మొదటి నుంచి అలవాటు. జగన్ హయాంలో జగన్ చెప్పిన ఒక మాటని దాన్ని విభేదించేదో లేకపోతే ఇంకో విధంగానే వెళ్ళే ధైర్యం ఏ బ్యూరోక్రాట్ చేయలేక. అది చాలా సులభం. జగన్ ఏది కూడా పని చేయొద్దు అని చెప్తాడు. కష్టపడమని చెప్తే ఎవడైనా మనల్ని ఇష్టపడతాడా? వాడికి సుఖాన్ని నేర్పి పడుకోబెట్టాలి. వాస్తవ వేదిక ప్రతి గురువారం మీ తెలుగు వన్ న్యూస్లో.